అందర్ ఆయియే లోపలికి రండి. అందర్ ఆయియే లోపలికి రండి. ఇది మర్యాదపూర్వకంగా చెప్పేటప్పుడు. మరి నార్మల్గా చెప్పేటప్పుడు అందర్ ఆవో లోపలికి రా అని అంటాం. బయటియే అంటే కూర్చోండి. బయటియే అంటే కూర్చోండి. మరి బయట అంటే కూర్చో అని అర్థం వస్తుంది. అప్కా నామ్ క్యా హై? అప్కా అప్ అంటే తమరు లేదా మీరు అని వస్తుంది కదా. అప్కా నామ్ పేరు, క్యా హై ఏమిటి. అప్కా నామ్ క్యా హై మీ పేరేమిటి లేదా తమరి పేరేమిటి. మేరా నామ్ నర్సింగ్ లేదా మేరా నామ్ నరసింహ. మీ పేరు ఏదేదైతే అది అక్కడ పెట్టేస్తే సరిపోద్ది. మేరా నామ్ నరసింహ. నరసింహ నా పేరు నరసింహ. అప్కా నామ్ బహుత్ అచ్చా హై. అప్కా అంటే లేదా మీరు లేదా తమరు కదా. నామ్ అంటే పేరు, మీ పేరు. బహుత్ అంటే చాలా, అచ్చా అంటే మంచిగా లేదా బాగా, ఐ అంటే ఉంది ఉన్నది. అప్కా నామ్ బహుత్ అచ్చా హై మీ పేరు చాలా బాగుంది లేదా మీ పేరు చాలా మంచిగా ఉంది అనేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ శుక్రియా అంటే కృతజ్ఞతలు, ధన్యవాదాన్ని కూడా అనొచ్చు, ధన్యవాదాలు అనేసి అనొచ్చు. అప్ కహా రహతే హై. అప్ కహా రహనా అంటే ఉండటం. అప్ కహా రహతే హై మీరు ఎక్కడ ఉంటారు. అప్ మీరు తమరు, కహా ఎక్కడ, రహతా రహనా అంటే ఉండటం, రహతే హై ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు. మే మౌలాలి మే రహతే హై లేదా మే సికింద్రాబాద్ మే రహతే హై. అలా మే ఇండియా మే రహతే హై లేదా మే పాకిస్తాన్ మే రహతే హై అలా ఏదో ఒకటి చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ క్యా కామ్ కర్తే హై అప్. క్యా కామ్ కర్తే హై అప్ మీరు ఏం పని చేస్తున్నారు లేదా అప్ క్యా కామ్ కర్తే హై మీరు ఏం పని చేస్తున్నారు లేదా చేస్తారు. అప్ క్యా కామ్ కర్తే హై మీరు ఏం పని చేస్తారు. మే కిసాన్ హూ. మే అంటే నేను, కిసాన్ అంటే రైతు. కిసాన్ అంటే రైతు. మే కిసాన్ హూ నేను రైతుని. అప్కి ఉమ్ర్ క్యా హై. ఉమ్ర్ అంటే వయస్సు. ఉమ్ర్ అంటే వయస్సు. అప్కి ఉమ్ర్ క్యా హై మీ వయసు ఎంత. మీ వయసు ఎంత. క్యా ఖాతే హై ఆప్. అప్ క్యా ఖాతే హై మీరు ఏం తింటారు. అప్ క్యా ఖాతే హై లేదా క్యా ఖాతే హై అప్ మీరు ఏమి తింటారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.